నమస్తే మైసెల్ఫ్ శ్రావణి వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ భగత్ నగర్ ఇంటి దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు సీసీటీవీ డిజిటల్ ఆధారాలతో నిందితుల గుర్తింపు 2 లక్షల నగదు బంగారం వెండి స్వాధీనం కరీంనగర్ సిటీ బస్సులకి జై కొట్టిన జనం సిటీ బస్సులపై ప్రయాణికుల పాజిటివ్ రివ్యూ కరీంనగర్ టెండర్ల వివాదం బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ వార్ బండి సంజయ్ను టార్గెట్ చేస్తే ఊరుకోం సునీల్ రావు హెచ్చరిక కరీంనగర్ కలెక్టరేట్ వద్ద బీసీ సంఘాల భారీ నిరసన ఫీజు బకాయిలపై ప్రభుత్వం స్పందించాలి అంటూ డిమాండ్ ఇక వార్తల్లోని వివరాలు కరీంనగర్లో సంచలనం సృష్టించిన భగత్ నగర్ ఇంటి దోపిడీ కేసుని పోలీసులు ఛేదించారు. ఈ కేసులో అత్యంత షాకింగ్ విషయాలని పోలీసులు వెల్లడించారు. బాధితుడి అల్లుడు మనవడే దోపిడీకి ప్రధాన సూత్రధారులుగా ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. ఉత్తరప్రదేశ్లోని మీరట్కు చెందిన 3 నిందితుల్ని అరెస్టు చేసిన పోలీసులు నగదు బంగారం వెండి ఆభరణాలని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకి సంబంధించిన పూర్తి వివరాలని అడిషనల్ డీసీపీ వెంకటరమణ మీడియా సమావేశంలో వెల్లడించారు. కరీంనగర్ భగత్ నగర్ కు చెందిన 80 ఏళ్ల ఎండీ అజ్మత్ అలీ నివాసంలో జూలై 21, 22 తేదీల మధ్య రాత్రి దుండగులు డమ్మీ పిస్టల్ కత్తులతో చొరబడి దోపిడీకి పాల్పడ్డ విషయం తెలిసిందే. కాగా ఈ కేసును పోలీసులు ఛేదించారు. ఇందుకు సంబంధించి అడిషనల్ డీసీపీ వెంకటరమణ మీడియా సమావేశం ఏర్పాటు చేసి కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన కరీంనగర్ పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేశారు. సీసీటీవీ ఫుటేజీలు, డిజిటల్ ఆధారాలు, సాంకేతిక సమాచారాన్ని విశ్లేషిస్తూ నిందితుల కదలికలను గుర్తించారు. దోపిడీ అనంతరం నిందితులు మోటార్ సైకిళ్లపై హుజరాబాద్ వైపుకు వెళ్లి వాటిని పెద్దపాపయ్యపల్లి సమీపంలో వదిలి వెళ్లినట్లుగా పోలీసులు గుర్తించారు. కరీంనగర్లో భగత్ నగర్లో నివాసం ఉంటున్న ఎంపీ అజ్మత్ అలీ ఇంట్లో ఈ మంత్ 21వ తారీఖు రాత్రి జరిగిన సెన్సేషనల్ డకాయిటీ కేసులో కరీంనగర్ పోలీసులు సక్సెస్ఫుల్ గా ఛేదించారు. ఇందులో దర్యాప్తులో భాగంగా కంప్లైంట్ యొక్క అల్లుడు మొహమ్మద్ రజావుద్దీన్ A1 మరియు అతని కొడుకు మొహమ్మద్ అజీం రజా మనవడు, కంప్లైంట్ కు మనవడు, వీళ్ళిద్దరే ఈ నేరానికి ప్రధాన కుట్రదారులు మరియు సూత్రధారులుగా దర్యాప్తులో తెలిసింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మీరట్కు చెందిన 3 సహచరులతో వీళ్ళిద్దరూ కలిసి ఈ దోపిడీకి పాల్పడ్డారు. ఇందులో నిందితులు A3, A4, A5 సల్మాన్, A3, A4 సల్మాన్, A3 హసీన్ ముగ్గురిని మొన్న 28వ తారీఖు మీరట్లో అరెస్ట్ చేసి అక్కడ కోర్టులో ప్రొడ్యూస్ చేసి ట్రాన్సిట్ వారెంట్తో ఇక్కడికి తీసుకొని రావడం జరిగింది. వారి వద్ద నుంచి 2,09,000 క్యాష్, అలానే 43.67 గ్రాముల బంగారు ఆభరణాలు మరియు 64.98 గ్రాముల వెండి ఆభరణాలను కూడా స్వాధీనం చేసుకున్నాము. దర్యాప్తు ఆధారంగా 4 ప్రత్యేక పోలీసు బృందాలు ఉత్తరప్రదేశ్లోని మీరట్కు వెళ్లాయి. స్థానిక పోలీసుల సహకారంతో గాలింపు చర్యలు చేపట్టి 3 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 2,09,000 రూపాయల నగదు, 43 గ్రాములకు పైగా బంగారు ఆభరణాలు, దాదాపు 65 గ్రాముల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో బాధితుడి అల్లుడు మొహమ్మద్ రజావుద్దీన్, మనవడు మొహమ్మద్ అజీం రజా ప్రధాన సూత్రధారులుగా ఉన్నారని పోలీసులు తెలిపారు. కుటుంబ వివాదాలు, ఆర్థిక సమస్యల కారణంగా బాధితుడి ఇంటిపై దోపిడీ చేయాలని కుట్ర పన్నినట్లు పోలీసులు వెల్లడించారు. గతంలో బాధిత కుటుంబం రజావుద్దీన్ కు ఆర్థిక సహాయం చేసినప్పటికీ వ్యాపారంలో నష్టపోయిన అనంతరం మరోసారి డబ్బు కోరాడని, కుటుంబ సభ్యులు నిరాకరించడంతో ఇంట్లో ఉన్న నగదు, విలువైన వస్తువులను దోచుకోవాలనే పథకం రచించినట్లు దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు. 21వ తారీఖు రాత్రి డమ్మీ పిస్టల్స్ మరియు కత్తులతో వచ్చిన నిందితుల ముఠా కరీంనగర్ భగత్ నగర్లోని ఎండీ
అజ్మత్ నివాసంలోకి ప్రవేశించి నిందితుల ఇంట్లో ఉన్న వారిని కత్తులు డమ్మీ పిస్టల్స్తో బెదిరించి వారి చేతులు కాళ్ళు కట్టి నిర్బంధించి ఇంట్లో నుంచి బంగారు వెండి ఆభరణాలు మరియు మొబైల్ ఫోన్స్ తీసుకొని పోవడం జరిగింది. అక్కడి నుంచి పారిపోతున్న సమయంలో ఆ ప్రాంగణంలో వాళ్ళ ఇంట్లో అద్దెకు ఉంటున్న వారి 2 మోటార్ సైకిళ్లను తీసుకొని పారిపోయారు. ఇక ప్రధాన నిందితులైన రజావుద్దీన్, అజీం రజాలపై ఉత్తరప్రదేశ్లో హత్య, అక్రమ ఆయుధాలు, దొంగతనం తదితర కేసులు కూడా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం వారు మీరట్ జైల్లో ఉండగా వారిని ట్రాన్సిట్ వారెంట్పై కరీంనగర్కు తీసుకువచ్చేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ సంచలనాత్మక కేసును స్వల్ప వ్యవధిలో ఛేదించిన ప్రత్యేక దర్యాప్తు బృందాలను కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభినందించారు. అలాగే దర్యాప్తులో సహకరించిన మీరట్ పోలీసులకు ప్రత్యేక కృతజ్ఞతలను తెలిపారు. మొత్తానికి కరీంనగర్లో కలకలం రేపిన ఇంటి దోపిడీ కేసులో బాధిత కుటుంబానికే చెందిన వ్యక్తులు ప్రధాన సూత్రధారులుగా తేలడం స్థానికంగా సంచలనంగా మారింది. కేసులో మిగిలిన సొత్తు స్వాధీనం, ఇతర నిందితులపై దర్యాప్తు కొనసాగుతుంది. తీవ్రతను బట్టి కరీంనగర్ పోలీస్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో మరియు ఇతర అధికారులు, ఉన్నతాధికారులు అందరూ సంఘటనా స్థలాన్ని సందర్శించి దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజ్లు మరియు టెక్నికల్ అండ్ డిజిటల్ ఎవిడెన్స్ తోని పారిపోయిన మార్గాన్ని గుర్తించడం మరియు అనుమానిత వ్యక్తుల కదలికలను పరిశీలించడంతో వీరిని ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు పట్టుకోవడానికి. కీలక ఆధారాలు అందించిన డిజిటల్ సాక్ష్యాలు, దర్యాప్తులో భాగంగా నిందితులు పారిపోయిన మార్గాల నుంచి మరియు వారు సేకరించిన సాంకేతిక ఆధారాలను క్షుణ్ణంగా విశ్లేషించి నిందితులను తీసుకెళ్లిన 2 మోటార్ సైకిళ్లను కరీంనగర్ నుంచి హుజూరాబాద్ వైపు పారిపోయి అక్కడ పెద్దపాపాయపల్లి గ్రామం దగ్గర ఆ బైక్లను అబండన్ చేసి వారు అక్కడ నుండి వేరే ట్రాన్స్పోర్ట్ మోడ్లో వెళ్ళిపోయారు. ఈ 2 వెహికల్లను కూడా అక్కడ రికవర్ చేయడం జరిగింది. అలానే మీరట్కు ప్రత్యేక పోలీసు బృందాలను నిందితులను పట్టుకోవడానికి 4 ప్రత్యేక బృందాలను మీరట్కు పంపించాము. మీరట్లో అక్కడ లోకల్ పోలీసు వారి సహాయంతో వివిధ ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టి నిరంతర కృషి ఫలితంగా 29 నాడు ఈ కేసులో 3 నిందితులను మీరట్లో అరెస్ట్ చేయడం జరిగింది. కరీంనగర్ ప్రజలకు అందుబాటులోకి వచ్చిన నూతన సిటీ బస్సు సేవలకి ప్రయాణికుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించిన సిటీ బస్సుల్లో ప్రయాణాలు ప్రారంభమయ్యాయి. విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు, వృద్ధులు ఈ సేవలపై తమ సంతృప్తిని వ్యక్తం చేయడంతో పాటు మరిన్ని రూట్లలో బస్సు సర్వీసులను విస్తరించాలని కోరుతున్నారు. కరీంనగర్లో ప్రజా రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా నూతన సిటీ బస్సు సేవలు ప్రారంభమయ్యాయి. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా ప్రారంభమైన ఈ బస్సులు నగర ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. సిటీ బస్సు సేవలు ప్రారంభం అయిన మరుసటి రోజే ప్రయాణికుల నుంచి సానుకూల స్పందన వ్యక్తమవుతోంది. విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు, వృద్ధులు ఈ బస్సులను వినియోగిస్తూ తమ అభిప్రాయాలను వెల్లడించారు. ప్రత్యేకించి విద్యార్థులు, ఉద్యోగులు ప్రయాణ ఖర్చు తగ్గడంతో పాటు సమయానికి గమ్యస్థానాలకు చేరుకునే అవకాశం కలుగుతుందని చెబుతున్నారు. ప్రైవేటు వాహనాలపై ఆధారపడవలసిన అవసరం తగ్గిందని పేర్కొంటున్నారు. మహిళలు, వృద్ధులు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణ సదుపాయం అందుబాటులోకి రావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. నగరంలోని వివిధ ప్రాంతాలకు ప్రజా రవాణా సేవలు మరింత విస్తరించాలని కోరుతున్నారు. అయితే కొన్ని ప్రాంతాలకు ఇంకా బస్సు సర్వీసులు అవసరమని, రద్దీ సమయాలలో అదనపు ట్రిప్పులు నడపాలని ప్రయాణికులు సూచిస్తున్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా భవిష్యత్తులో మరిన్ని రూట్లను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఏమున్నది మంచిగానే ఉన్నది కానీ 30 రూపాయలు అంటారు కదా. 30 రూపాయలు అంటారా? మీరు ఎక్కడి వరకు వెళ్తారు? ఇక్కడ శాంతినగర్. ఎట్లా మంచిగా అనిపిస్తుందా మరి మీకు? మంచిగానే ఉన్నది. రేటు విషయంలో మాత్రం కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. సో ఆటోలో పోతే ఎంత తీసుకుంటారు? 20 రూపాయలు తీసుకుంటారు. వేరే ఆ బస్సులు ఎత్తే కూడా 20. సో రేట్ల విషయంలో మాత్రం 30 రూపాయలు తీసుకుంటారు. ఇక్కడ చెప్పండి అన్న, ఎట్లా అనిపిస్తుంది మీకు? బాగానే ఉంది సార్. ఎక్కడికి వెళ్తారు? శాంతినగర్. అంటే ప్రతిరోజు అంటే మామూలుగా వెళ్ళేటప్పుడు ఈ సిటీ మెట్రో బస్సులు రాకముందు ఎట్లా ఇబ్బంది పడేవాళ్ళు? అప్పుడు బస్సులు ఫ్రీ బస్సు రూట్లో ఆగిపోయాడు ఏ బస్సులు. ఇప్పుడు ఇక ఈ సిటీ బస్సులు వేసారు కాబట్టి ఎట్లా స్టాప్ ఆగుతుంది. మళ్ళీ లోకల్ దగ్గరనే కాబట్టి
అవైలబుల్ ఉంటుంది. కాకపోతే ఛార్జీలు మాత్రం 30 రూపీస్. ఈ ఫ్రీ ఛార్జ్ అనేది మినిమం ఛార్జ్ చేసి ఆ ఫ్రీ ఛార్జ్ తీసేసి ఈ ఎక్కువ ఛార్జ్ వాళ్ళకి ఇవ్వాలి. అట్లా ఇస్తే కొంచెం బెనిఫిట్ అనేది ఉంటుంది. అప్పుడు బస్సులు కూడా కొంచెం ఫుల్ అవుతాయి. మళ్ళీ అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మెట్రో సర్వీసులని అప్పుడు నడిపారు, అది వారం రోజులు నడిపారు తీసేసారు. ఇప్పుడు కూడా అట్లా నడపకుండా డైలీ కంటిన్యూస్గా నడిస్తే కొంచెం బాగుంటుంది. సిటీ అనేది డెవలప్ అవుతుంది. అట్లా ఈ యూనివర్సిటీ సైడ్, విద్యానగర్ సైడ్ అట్లా సిటీ మొత్తం తిప్పాలి. ఓన్లీ మెయిన్ రోడ్ పౌండ్ తిప్పితే ఏం రాదు. అట్లా మొత్తంగా కరీంనగర్ లో ప్రారంభమైన సిటీ బస్సు సేవలకు మంచి స్పందన లభిస్తోంది. ప్రయాణికుల సూచనలను పరిగణలోకి తీసుకుని మరిన్ని ప్రాంతాలకు ఈ సేవలను విస్తరిస్తే నగర ప్రజలకు మరింత ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. జిల్లాలో కురుస్తున్న సమృద్ధి వర్షాలు, రైతుల పరిస్థితి, బీఆర్ఎస్ పార్టీ విమర్శలపై చొప్పుదండి ఎమ్మెల్యే కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు డాక్టర్ మేడిపల్లి సత్యం ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇటీవల నిర్వహించిన కొండగట్టు గిరి ప్రదక్షిణపై బీఆర్ఎస్ చేసిన విమర్శలకి వర్షాలే సమాధానం చెప్పాయని అన్నారు. అలాగే వర్షాల కారణంగా ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ను కోరారు. కరీంనగర్ జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. జిల్లాలో గత 2-3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులు, ఎరువుల సరఫరా, సీజనల్ వ్యాధుల నివారణకి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మేడిపల్లి సత్యం, ఎల్నినో ప్రభావంతో కరువు వస్తుందని భావించిన రైతులకి ఇప్పుడు వరుణుడు వరంగా మారాడు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో రైతులు ఆనందంగా దుక్కితున్నుతూ నాట్లు వేస్తున్నారని తెలిపారు. కరువు వస్తే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుందని బీఆర్ఎస్ నేతలు ఆశించారని, కానీ ఆ ఆశలు వమ్మయ్యాయి అని విమర్శించారు. వర్షాలు పడొద్దని, ప్రభుత్వం విఫలం కావాలని బీఆర్ఎస్ నేతలు రాజకీయాలు చేశారని ఆరోపించారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు వారి విమర్శలకి సమాధానమని అన్నారు. కొండగట్టు అంజన్న ఆశీస్సులతో జిల్లాలో వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుతూ ఇటీవల నిర్వహించిన మహాగిరి ప్రదక్షిణని బీఆర్ఎస్ నేతలు హేళన చేశారని, ఇప్పుడు కురుస్తున్న వర్షాలే వారికి చెంపపెట్టు లాంటివి అని వ్యాఖ్యానించారు. వేల కోట్ల రూపాయలతో నిర్మించిన ప్రాజెక్టులు రైతులకి ఎంతవరకు ఉపయోగపడుతున్నాయో బీఆర్ఎస్ నేతలు ఆత్మ పరిశీలన చేసుకోవాలి అని సూచించారు. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి నీళ్ళు వచ్చినాయి. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఎక్కడి నుంచి వస్తున్నాయి నీళ్లు? కడెం ప్రాజెక్ట్ నుంచి నీళ్ళు వస్తున్నాయి. లోకల్ క్యాచ్మెంట్ నుంచి నీళ్ళు వస్తున్నాయి. ఇలా కన్నెపల్లి నుంచో లేకపోతే మేడిగడ్డ నుంచో అన్నారం నుంచో సుందేల నుంచి నీళ్ళు వస్తలేవు. ఇలా కాంగ్రెస్ పార్టీ కట్టినటువంటి ప్రాజెక్ట్ ఎల్లంపల్లి, కాంగ్రెస్ పార్టీ తవ్వింది వరద కాలువ. ఇలా అవే జీవనధారైనాయి. వాళ్ళకి ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతుడు, ఏ ముఖం పెట్టుకొని పోతుడు. ఇలా నిజంగా కూడా సిగ్గులేదు. మళ్ళీ జిల్లాలో 2-3 రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల వల్ల రైతులు, ఇతర ప్రజలు ఎలాంటి సమస్యలు ఎదుర్కోకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా ఎరువులు సప్లై విషయంలో కానీ, ముఖ్యంగా రోడ్లు డ్యామేజ్ అవుతుంటాయి వర్షంతో. వాటన్నింటిని కూడా ముందస్తుగా ఎదుర్కోవాలని చెప్పి వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల నుంచి ముందే రివ్యూ నిర్వహించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కరీంనగర్ జిల్లా అంతటా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారిని కోరడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు కూడా అన్ని డిపార్ట్మెంట్స్ తోటి సమన్వయం చేసుకొని వాటి మీద ఖచ్చితంగా. కరీంనగర్లో యూడీఎఫ్ నిధులు, టెండర్ల వ్యవహారంపై బీఆర్ఎస్ నేత రవీందర్ సింగ్ చేసిన ఆరోపణలకు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, నగర డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు కౌంటర్ ఇచ్చారు. అవినీతి ఆరోపణలు చేసే ముందు గతంలో బీఆర్ఎస్ హయాంలో జరిగిన టెండర్లని గుర్తు చేసుకోవాలి అని సూచించారు. కరీంనగర్లోని ఎస్బీఎస్ ఫంక్షన్ హాల్లో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన పలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్లోని ఎస్బీఎస్ ఫంక్షన్ హాల్లో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, నగర డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూడీఎఫ్ పథకంలో కోట్ల రూపాయల అవినీతి జరిగిందంటూ బీఆర్ఎస్ నేత రవీందర్ సింగ్ చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. యూడీఎఫ్ కింద 180 కోట్ల రూపాయలకు పరిపాలనా అనుమతులు లభించినప్పటికీ పనుల విలువ 137 కోట్ల రూపాయలేనని స్పష్టం చేశారు. టెండర్ల ప్రక్రియ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతుందని, అలాంటప్పుడు 30 నుంచి 40
70 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్పడం బాధ్యతారాహిత్యమని విమర్శించారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులు, ఎక్సెస్ టెండర్లు జరిగిన విషయాన్ని గుర్తు చేసిన సునీల్ రావు ఇప్పుడు అదే అంశాలపై మాట్లాడుతున్న రవీందర్ సింగ్ ముందుగా తన పార్టీ హయాంలో జరిగిన వ్యవహారాలపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ స్మార్ట్ సిటీ, మిడ్మానేరు, మల్లన్నసాగర్, గౌరవెల్లి వంటి ప్రాజెక్టులకు కాంట్రాక్టులు ఎవరు ఇచ్చారో ప్రజలకు తెలుసని అన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పై ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం మానుకోవాలని హెచ్చరించారు. అనవసర అసత్య ఆరోపణలను వెంటనే వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు వెనుకాడబోమని యాదగిరి సునీల్ రావు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్పొరేటర్లు ఒంటెల సత్యనారాయణ రెడ్డి, వంగల పవన్, బండారి వేణు, కొలిపాక శ్రీనివాస్, పొన్నం మొండయ్య, బీజేపీ నాయకులు పండుగ నాగరాజు, వాసు, భాస్కర్, హమీద్, రాజ్, ప్రభాకర్ పాల్గొన్నారు. మరి ఈరోజు రవీందర్ సింగ్ అనవసరమైనటువంటి ఆరోపణలు నిన్న యూడీఎఫ్ టెండర్ల మీద చేయడం జరిగింది. యూడీఎఫ్ టెండర్లు కరీంనగర్ నగరానికి సంబంధించి 180 కోట్లతోటి చేపడతా ఉన్నారు. దానిలో మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని పేరు తీసుకున్నారు. దాంతోపాటు మా నాయకుడు, మా కరీంనగర్ పార్లమెంటు సభ్యులు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు బండి సంజయ్ గారి పేరు తీసుకొని మరి దీనిలో 30-40 కోట్ల రూపాయల అవినీతి జరిగింది. ఎక్సెస్ టెండర్ వచ్చింది, 5% ఎక్సెస్ టెండర్ వచ్చింది, 30-40 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్పేసి ఆరోపణ చేసినారు. అసలు ఆరోపణ చేసే ముందు కనీసంగా ఆత్మవిమర్శ చేసుకోవాలి. 180 కోట్ల అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అయితే 137 కోట్లు ఈసీబీ వాల్యూ, వర్క్ చేసేది 137 కోట్లది. టెండర్లు నిర్వహించేది రాష్ట్ర ప్రభుత్వం, టెండర్లు ఆమోదం తెలిపేది రాష్ట్ర ప్రభుత్వం. మరి దానిలో ఆన్లైన్ టెండర్స్ ప్రక్రియ ఉంటుంది. మరి దానిలో ఏ విధంగా 30-40 కోట్ల రూపాయలు అంటే పని చేయకుంటే పైసలు పంచుకుంటారా? మరి ఏందో నాకు అది అర్థం కావడం లేదు. కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ వద్ద ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల విడుదల కోసం బీసీ యువజన సంఘం ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం పిలుపు మేరకు జరిగిన ఈ ఆందోళనలో విద్యార్థులు, సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఆదిమల్లేశం పటేల్, బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు నర్సింగోజు శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న సుమారు 8,000 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి అని డిమాండ్ చేశారు. ఫీజు బకాయిలు చెల్లించకపోవడంతో ఇంజనీరింగ్, ఫార్మసీ, డిగ్రీ, పీజీ తదితర కోర్సులు పూర్తి చేసిన వేలాది మంది విద్యార్థులు తమ ఒరిజినల్ సర్టిఫికేట్లు పొందలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత 18 సంవత్సరాలుగా అమలవుతున్న ఫీజు రియంబర్స్మెంట్ విధానాన్ని యథాతథంగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం, బీసీ యువజన సంఘం నాయకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అన్ని రాష్ట్రంగా అన్ని జిల్లాలలో ఆర్ కృష్ణ గారి పిలుపు మేరకు ఎంఆర్ఓ కలెక్టరేట్ ఆఫీసులు ముట్టడి చేయడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది. గత 2.5 సంవత్సరాలు దాటింది. బకాయి పడ్డ ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ నిధులను వెంటనే విడుదల చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి గారు వెంటనే ఈ బకాయి పడ్డటువంటి 8,000 కోట్ల బకాయిలను విడుదల చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. 14 లక్షల మంది విద్యార్థులు ఆగమవుతున్నారు. ఇవాళ అది కనబడట్లేదా మీకు? ఇవాళ విద్య వచ్చేసరికి ఈ రకంగా చేయడము మానుకోవాలి. వెంటనే బకాయిలను విడుదల చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. భవన నిర్మాణ రంగంలో వస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, నూతన ఉత్పత్తులని ప్రజలకి చేరువ చేసే లక్ష్యంతో కరీంనగర్లో బిల్డ్ ఎక్స్పో 2026 నిర్వహించనున్నారు. ఆగస్టు 1-2 తేదీల్లో జరగనున్న ఈ ఎక్స్పోలో దేశంలోని ప్రముఖ నిర్మాణ సంస్థలు పాల్గొననున్నాయి. భవన నిర్మాణానికి అవసరమైన ఫౌండేషన్ నుంచి ఇంటీరియర్ వరకు అన్ని రకాల ఉత్పత్తులు ఒకే ప్రాంగణంలో లభిస్తాయని నిర్వాహకులు తెలిపారు. కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలోని ఇండోర్ స్టేడియంలో అసోసియేషన్ ఆఫ్ కన్సల్టింగ్ సివిల్ ఇంజనీర్స్ ఇండియా ACCEI కరీంనగర్ సెంటర్ ఆధ్వర్యంలో 1-2 తేదీల్లో 6వ బిల్డ్ ఎక్స్పో 2026 నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి ACCEI ప్రతినిధులు మీడియా సమావేశం నిర్వహించారు. భవన నిర్మాణ రంగంలో వస్తున్న కొత్త సాంకేతికత, ఆధునిక ఉత్పత్తులపై ప్రజలకు అవగాహన కల్పించడమే ఈ ఎక్స్పో ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఉదయం 9:30 నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రదర్శన అందుబాటులో ఉంటుందని, ఇల్లు నిర్మించుకునే వారికి అవసరమైన అన్ని రకాల నిర్మాణ సామాగ్రి, సాంకేతిక పరిజ్ఞానం ఒకే వేదికపై అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. స్టీల్, సిమెంట్, పెయింట్స్, హార్డ్వేర్, ప్లైవుడ్, లామినేట్స్, లిఫ్ట్స్, శానిటరీ, ఎలక్ట్రిక్ ఉత్పత్తులు,
యూపీవీసీ విండోస్, వాటర్ ప్రూఫింగ్ టెక్నాలజీతో పాటు పలు ప్రముఖ కంపెనీలు తమ ఉత్పత్తులని ప్రదర్శించనున్నాయి. అలాగే ఇంజనీర్లు, ఆర్కిటెక్టులు, బిల్డర్లు, కాంట్రాక్టర్లు, విద్యార్థులు, సామాన్య ప్రజలకి నిపుణులు ఉచిత సలహాలు అందించనున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు పలు జిల్లాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు. ఈ ఎక్స్పోకు ప్రవేశం పూర్తిగా ఉచితమని, సందర్శకులకి ప్రత్యేక లక్కీ కూపన్లు కూడా అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్లు అన్నారెడ్డి, గడ్డం హరికిషన్, కోశాధికారి వేణుమాధవ్, ప్రతినిధులు అనిల్, ప్రమోద్, రంజిత్ కుమార్, రాజగోపాల్, ప్రశాంత్, జి వెంకటకిషన్, గొల్లపల్లి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. మేము ఏసీసీ కన్వెన్షన్ సెంటర్ ఆధ్వర్యంలో బిల్డ్ ఎక్స్పో చేయడం జరుగుతున్నది. ఇది ఆగస్టు 1 అండ్ 2 2 రోజులు జరుగుతుంది. మార్నింగ్ ఉదయం 9 గంటల 30 నిమిషాల నుండి రాత్రి 9 గంటల జరుగుతుంది. ఈ ప్రదర్శనలో మనకు బిల్డింగ్ నిర్మాణానికి సంబంధించిన అన్ని మన ఐటమ్స్ యొక్క ఉత్పత్తులను ప్రదర్శించడం జరుగుతుంది. అంటే మనకి స్టీల్ నుంచి మొదలుకొని స్టీలు, సిమెంటు, అలాగే పెయింట్స్, అలాగే ఇంటీరియర్ సంబంధించి హార్డ్వేర్ మెటీరియల్స్, ప్లైవుడ్స్, లామినేట్స్, అలాగే లిఫ్ట్స్, కెమికల్స్, వాటర్ ప్రూఫ్ కెమికల్స్, అడ్మిక్చర్స్, ఇటువంటి సంబంధించిన అన్ని కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రదర్శించడం జరుగుతుంది. బిల్డ్ ఎక్స్పో 2026 6th ఎడిషన్ ఆగస్టు 1, ఆగస్టు 2 నాడు ప్రారంభిస్తున్నాము. ఇది ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరికి గృహ నిర్మాణం చేసుకునే ప్రతి ఒక్కరికి కన్స్ట్రక్షన్ చేసుకున్న వాళ్ళు కూడా, అంటే ఎవరైతే కన్స్ట్రక్షన్ అయిపోయిందో వాళ్ళకు కూడా ఇవన్నీ ముఖ్యంగా స్టాల్స్ ఉంటాయి. ఈ స్టాల్స్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే సిమెంటు, స్టీలు, ఫౌండేషన్ నుంచి మొదలుకొని ఇంటీరియర్ వరకు కూడా అన్ని స్టాళ్ళు వివిధ రకాలమైన ఉత్పత్తులు ఉంటాయి. ఇక్కడ నిర్మాణ రంగంలో వస్తున్నటువంటి ఆధునిక మార్పుల్ని, కొత్త టెక్నాలజీని, సాంకేతికతని మరియు వినియోగదారులకి అందించే లక్ష్యంతో ఏసీసీ కరీంనగర్ సెంటర్ ఈ బిల్డ్ ఎక్స్పోని ఘనంగా నిర్వహిస్తున్నది. ఉత్పత్తులు కానీ, టెక్నాలజీ కానీ, తర్వాత ఎన్నో నూతనంగా వస్తున్నటువంటి ఆవిష్కరణల్ని సామాన్య ప్రజలకి అందుబాటులోకి తీసుకువచ్చే ఉద్దేశంతోనే ఈ బిల్డ్ ఎక్స్పోని అసోసియేషన్ ఆఫ్ కన్సల్టింగ్ సివిల్ ఇంజనీర్స్ నిర్వహిస్తున్నది. తెలంగాణ పర్యాటక రంగానికి కొత్త దిశను చూపేలా రాష్ట్ర ప్రభుత్వం తొలి వాటర్ ఫాల్స్ టూరిజం కారిడార్ ను అభివృద్ధి చేయనుంది. ప్రజాప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టుతో ఉత్తర తెలంగాణలోని ప్రకృతి అందాలని ఒకే పర్యాటక మార్గంగా అనుసంధానం చేయనున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రసిద్ధ కుంటాల, పోచెర, గాయత్రి జలపాతాలు, కవ్వాల్ టైగర్ రిజర్వ్, మావల చెరువు, అలాగే ప్రాణహిత నది ప్రాంతాలని కలుపుతూ ఈ టూరిజం కారిడార్ ను అభివృద్ధి చేయనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా దేశ, విదేశీ పర్యాటకులను ఆకర్షించడంతో పాటు స్థానిక యువతకి ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి. అంతేకాకుండా ఉత్తర తెలంగాణలోని ప్రకృతి సంపదను ప్రపంచానికి పరిచయం చేయడంలో ఈ టూరిజం కారిడార్ కీలక పాత్ర పోషించనుంది. రాష్ట్రంలో తొలిసారిగా చేపడుతున్న ఈ జలపాతాల టూరిజం కారిడార్ తెలంగాణ పర్యాటక రంగానికి కొత్త ఊపునిస్తూ ఆదిలాబాద్ ప్రాంతాన్ని ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దనుందని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో సంక్షేమం, గ్రామీణ అభివృద్ధి మరింత వేగం చేకూర్చే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పంచాయతీరాజ్ శాఖపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో పలు అంశాలపై అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఆగస్టు 15వ తేదీ నుంచే కొత్తగా మంజూరైన పెన్షన్ల పంపిణీ ప్రారంభించాలని సీఎం ఆదేశించారు. వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, కళాకారులకి మంజూరైన పెన్షన్లు అర్హులైన లబ్ధిదారులకి అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యతను ఇవ్వాలని సీఎం పేర్కొన్నారు. ప్రజలకి సంక్షేమ పథకాల ఫలాలు వేగంగా చేరడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పనులు నాణ్యతతో పూర్తయ్యేలా అధికారులు కట్టుదిట్టంగా పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను చిన్నప్పటి నుంచే పిల్లలకి పరిచయం చేయాల్సిన అవసరం ఉందని సాయి వికాస్ పాఠశాల కరెస్పాండెంట్ రాజేందర్ అన్నారు. కరీంనగర్ రూరల్ మండలం నగనూరు గ్రామంలోని సాయి వికాస్ ఇంగ్లీష్ మీడియం ప్రాథమిక పాఠశాలలో బోనాల పండుగ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ రాజేందర్ జ్యోతి ప్రజ్వలన చేసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి వేడుకల్ని ప్రారంభించారు. బోనాల పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలతో పాఠశాల ప్రాంగణం సందడిగా మారింది. విద్యార్థులు పోతురాజు వేషధారణలో ఆకట్టుకోగా నృత్య ప్రదర్శనలతో అలరించారు. తెలంగాణ సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా విద్యార్థులు ప్రత్యేక ప్రదర్శనలు ఇచ్చారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ రాజేందర్ మాట్లాడుతూ ప్రాథమిక విద్యా దశలోనే పిల్లలకి తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలపై అవగాహన కల్పించడం ఎంతో ముఖ్యమన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమ యోధుడు, సీనియర్ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి అకాల మరణం పట్ల మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ ఆత్మ గౌరవ ఉద్యమంలో సుదర్శన్ రెడ్డి చేసిన సేవలు, ప్రజల పట్ల ఆయనకున్న అంకితభావం చిరస్మరణీయమని పేర్కొన్నారు. ప్రజల పక్షాన నిర్భయంగా నిలిచిన నాయకుడిగా ఆయన గుర్తుండిపోతారని, ఆయన మరణంతో తెలంగాణ ఒక ఉద్యమ యోధుడిని, ప్రజా రాజకీయాల ఒక నిస్వార్థ నాయకుడిని కోల్పోయారని అన్నారు. ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన సుంకె రవిశంకర్ ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని వారికి ప్రసాదించాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. పెద్ది సుదర్శన్ రెడ్డి ఆశయాలు, సేవలు, స్ఫూర్తి తరతరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయని పేర్కొన్నారు. నా ఉద్యమ సోపతి, నా సహచార మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఈరోజు అకాల మృతి చెందడం చాలా బాధాకరంగా ఉంది. నిజంగా వారు లేనటువంటి లోటు తీర్చలేనటువంటిది. వారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ గారితో మరి ఆనాడు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే వరకు నిరంతరం పోరాటం చేసినటువంటి ఒక పోరాట యోధుడు. అదేవిధంగా తెలంగాణ వచ్చిన తర్వాత కార్పొరేషన్ చైర్మన్ గా తను పనిచేస్తున్నటువంటి కాలంలో మరి ఆ రోజు తన జీతభత్యాలు కూడా తీసుకోకుండా ఒక నిస్వార్థమైనటువంటి ప్రజాసేవకుడు, పోరాట యోధుడితో పాటుగా మరి కేసీఆర్ గారికి కొడుకుదల్లాగా ఆ రోజు వరంగల్ జిల్లాలో 2 సార్ల వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా కూడా పనిచేసి పార్టీకి అనేక సేవలు ఇచ్చారు. అంతేకాకుండా నర్సంపేట నియోజకవర్గానికి వారు చేసినటువంటి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త, కీర్తిశేషులు ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 92వ జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆగస్టు 6న సాయంత్రం 5 గంటల నుంచి వేములవాడ పట్టణంలోని శ్రీ రాజరాజేశ్వర మున్నూరు కాపు నిత్యాన్నదాన సత్రంలో తెలంగాణ టీచర్స్ అండ్ లెక్చరర్స్ ఫోరం రాష్ట్ర కమిటీ రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ ఆధ్వర్యంలో జయంతి సభ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ విద్యావేత్త, ఆల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ ఊట్కూరి నరేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. జయంతి సభకు సంబంధించిన గోడపత్రికని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశయాలు, సంకల్పాలని సాకారం చేసే బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని, ముఖ్యంగా ఉపాధ్యాయ సంఘాలు వాటి సాధనకి కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండలాల నుంచి పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీటీఎల్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కనపర్తి జగదీశ్వర్, రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు జక్కుల రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 6వ తేదీన మరి టీచర్స్ లెక్చరర్స్ ఫోరం తెలంగాణ వారి ఆధ్వర్యంలో మరి కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీనికి అధ్యక్షతంగా ఫౌండర్, ప్రెసిడెంట్ రత్నాకర్ రెడ్డి గారు దీనికి మరి అధ్యక్షతలు వహిస్తూ ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేస్తున్నారు. జయశంకర్ గారి యొక్క కృషి మనందరికీ తెలిసింది. తెలంగాణ పోరాటంలో, తెలంగాణ సాధనలో వారి యొక్క జయంతి సభ మరి ఖచ్చితంగా అందరూ కూడా పాల్గొని టీచర్స్ లెక్చరర్సే కాకుండా యువకులు, పట్టభద్రులు అందరూ కూడా ఇందులో పాల్గొని ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నారు.
కరీంనగర్ మంకమ్మతోట శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆచార్యుల సప్తతి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం 10 గంటలకి ప్రారంభమైన ఈ కార్యక్రమంలో శ్రీరామ హృదయం కలశాన్ని ఆలయానికి తీసుకువచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అష్టోత్తర శతనామార్చన, శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం, కోలాటాలు, భజనలు నిర్వహించారు. వైష్ణవ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ ఆలయాల అర్చకులు పాల్గొన్నారు. మంకమ్మతోట ఆలయ అర్చకులు శ్రీ నరసింహాచారి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే ఆండాళ్ గోష్ఠికి చెందిన సుమారు 70 మంది మహిళలు పాల్గొని భక్తి గీతాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భాగస్వాములయ్యారు. జిల్లా అధ్యక్షుడు యాదకిషన్, సప్తగిరి కాలనీ కార్యదర్శి జి రాజురెడ్డి, ఆలయ ఈవో, ఆండాళ్ గోష్ఠి గౌరవ అధ్యక్షురాలు శ్రీ చేటి విజయమ్మ, చీఫ్ కోఆర్డినేటర్ టి శ్రీమతి తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గుండ్లపల్లి గ్రామంలో మృతి చెందిన మాజీ సర్పంచ్ భర్త బేతిల్లి రాజేందర్ రెడ్డి కుటుంబాన్ని బీఆర్ఎస్ పార్టీ నాయకులు పరామర్శించారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు పార్టీ అండగా ఉంటుందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యా యత్నం చేసిన అనంతరం చికిత్స పొందుతూ రాజేందర్ రెడ్డి మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం గుండ్లపల్లి గ్రామానికి చేరుకున్న బీఆర్ఎస్ నాయకులు కుటుంబ సభ్యులని కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా జీవీ రామకృష్ణారావు మాట్లాడుతూ కేసులో నిందితులని పోలీసులు వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబ సభ్యులు తమకి న్యాయం జరగడం లేదని, నిందితులపై చర్యలు తీసుకోవడంలో జాప్యం జరుగుతుంది అని బీఆర్ఎస్ నాయకుల దృష్టికి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల, జిల్లా నాయకులు, ప్రజా ప్రతినిధులు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మీ దగ్గర ఎస్బీఓ ఇంటెలిజెన్స్ వచ్చి నమ్మేమన్నా వచ్చి అడిగిపోయినా ఏమైందని సోషల్ బ్రాంచ్ టీంలో వచ్చాయమన్నా అదే ఆ రోజు వచ్చింది కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని స్వయంభూ శ్రీ మానసాదేవి అపురూప లక్ష్మీ అమ్మవార్ల ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. శ్రీశక్తి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో అమ్మవారికి ఒడిబియ్యం, సారే సమర్పించి ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యులు ఆలయానికి చేరుకొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తి శ్రద్ధలతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. అమ్మవారికి సమర్పించిన సారే కార్యక్రమం భక్తిమయ వాతావరణంలో కొనసాగింది. ఆలయానికి విచ్చేసిన భక్తులకి అన్ని సౌకర్యాలు కల్పించినట్లు ఆలయ చైర్మన్ ఏలటి చంద్రారెడ్డి తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజల్లో భాగస్వాములయ్యారని, ఆలయ అభివృద్ధి అందరి సహకారం కోసం కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో సంచలనం రేపిన గంజాయి కుట్ర కేసు వివరాలని ఏసీపీ విజయ్ కుమార్ వెల్లడించారు. కొత్తపల్లి పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో కేసుకు సంబంధించిన కీలక విషయాలని ఏసీపీ వెల్లడించారు. ఓ వ్యక్తిని గంజాయి కేసులో ఇరికించి జైలుకు పంపించేందుకు పక్కా ప్రణాళికతో కుట్ర పన్నినట్లు విచారణలో తేలిందన్నారు. ఈ వ్యవహారంలో ఈగల్ టీంలో పనిచేస్తున్న ఒక కానిస్టేబుల్ ప్రమేయం బయటపడడం సంచలనంగా మారింది.
కరీంనగర్ రూరల్ మండలం కొత్తపల్లి పోలీస్ స్టేషన్లో కరీంనగర్ ఏసీపీ విజయ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో సంచలనం రేపిన గంజాయి కుట్ర కేసు వివరాలు వెల్లడించారు. కొత్తపల్లి పోలీసులకి అందిన విశ్వసనీయ సమాచారం మేరకు సీతారాంపూర్లో నివాసముంటున్న ఈగల్ టీం కానిస్టేబుల్ మేడబోయిన నాగరాజు ఇంటిపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా నాగరాజు ఇంటి నుంచి 370.96 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. విచారణలో భాగంగా నాగరాజు ఇచ్చిన సమాచారంతో భూ వివాదం నేపథ్యంలో పనిన కుట్ర వెలుగులోకి వచ్చినట్లు ఏసీపీ తెలిపారు. చిగురుమామిడి మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన తోదేటి శ్రీనివాస్కు అదే గ్రామానికి చెందిన శ్రీనివాసరెడ్డికి మధ్య భూతగాదాలు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. ఈ క్రమంలో శ్రీనివాసరెడ్డిని గంజాయి కేసులో ఇరికించి జైలుకు పంపించాలి అనే ఉద్దేశంతో నాగరాజు, తోదేటి శ్రీనివాస్, సదానందం, అశోక్, ఆకాష్ కలిసి కుట్ర పన్నినట్లు విచారణలో తేలిందన్నారు. వరంగల్ ప్రాంతం నుంచి గంజాయిని తెప్పించి శ్రీనివాసరెడ్డికి చెందిన అగ్రోస్ రైతు సేవా కేంద్రం ఎరువుల దుకాణంలో సుమారు 1 కిలో గంజాయిని ఉంచినట్లు గుర్తించినట్లు తెలిపారు. అనంతరం పోలీసులకి సమాచారం అందించి చిగురుమామిడి పోలీస్ స్టేషన్లో గంజాయి కేసు నమోదయ్యేలా చేసినట్లు విచారణలో వెల్లడైంది అన్నారు. తెప్పించిన గంజాయిలో మిగిలిన 370.96 గ్రాముల గంజాయిని నాగరాజు తన ఇంట్లో దాచిపెట్టగా కొత్తపల్లి పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ విజయ్ కుమార్ తెలిపారు. ఈ కేసులో ఇతర నిందితుల పాత్రపై కూడా దర్యాప్తు కొనసాగుతుందని, చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీపీ స్పష్టం చేశారు. గతంలో ఒక వారం రోజుల క్రితము చిగురుమామిడి పోలీస్ స్టేషన్లో ఒక గంజా కేసు రిజిస్టర్ కావడం జరిగింది. ఆ గంజా కేసు రిజిస్టర్ అయిన సమయంలో ఎవరి షాపులో అయితే గంజా దొరికిందో ఆయన దాన్ని నీది నేను పెట్టింది కాదు, నాకు సంబంధం లేదని గట్టిగా అతను చెప్పడం వల్ల మేము అన్నోన్ పర్సన్ మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఇతని విచారణలో ఇతను చెప్పింది విషయం ఏంటి అంటే, ఇతనికి శ్రీనివాస్ అని కొండాపూర్ గ్రామానికి చెందిన తోడేటి శ్రీనివాస్ అని ఇతనికి మిత్రుడు ఉన్నాడు. అతనికి మట్టా శ్రీనివాసరెడ్డి అదే గ్రామానికి చెందిన వ్యక్తికి గత కొన్ని సంవత్సరాల నుంచి ఒక సివిల్ డిస్ప్యూట్ భూమి పంచాయతీ విషయం నడుస్తున్నది. 3 ఎకరాల భూమి గురించి. అటు పంచాయతీ ఎంతకు తేల్తలేదు, ఏదైనా చేయాలి, అతని మీద ఏదైనా క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఈ నాగరాజు అనే కానిస్టేబుల్తోని శ్రీనివాస్ ఇద్దరు మాట్లాడుకుంటే, నాగరాజు అనే వ్యక్తి ఏం చేసిండంటే క్రిమినల్ కేసు నమోదు చేయడానికి ఆ శ్రీనివాస్కి ఐడియా ఇచ్చి ఎట్లయినా ఒక గంజాయి కేసు రిజిస్టర్ చేపిద్దామన్న ఉద్దేశంతో వాళ్ళు శ్రీనివాసు, నాగరాజుతో పాటు వాళ్ళ ఇంకా శ్రీనివాస్ తెలిసిన మిత్ర బృందము సదానందము, ఆకాష్ అండ్ ఆనంద్ వీళ్ళు కలిసి ఎట్లన్నా అతని మీద క్రిమినల్ కేసు రిజిస్టర్ చేయాలని నాగరాజుకు తెలిసిన వ్యక్తి ద్వారా వరంగల్కు వెళ్ళి ఒక సుమారుగా 1 కేజీన్నర గంజాయి తీసుకొని వచ్చి అటు గంజాయిని వాళ్ళ యొక్క ఫ్రెండ్స్ అంటే ఆకాష్, ఆనంద్, సదానందం వారి సహకారంతో ఎవరైతే మట్టా శ్రీనివాసరెడ్డికి ఒక షాపు ఉంటుంది ఇందుర్తిలో, ఆగ్రోస్ ఫెర్టిలైజర్ షాపు, ఆగ్రోస్ ఫెర్టిలైజర్ షాపులో ఎవరు లేని సమయంలో వెళ్ళి ఆ గంజాయిని అతని షాపులో పెట్టడం జరుగుతుంది. కరీంనగర్లో పర్యావరణ పరిరక్షణకు తోడ్పడే మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నగరంలోని 22వ డివిజన్లో కార్పొరేటర్ బండ రమణారెడ్డి ఆధ్వర్యంలో మహాశక్తి స్టీల్ బ్యాంక్ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని మేయర్ కొలగాని శ్రీనివాస్ ప్రారంభించారు. ప్రజల శుభకార్యాలు, సామాజిక కార్యక్రమాల్లో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి స్టీల్ పాత్రలని ఉపయోగించేలా ఈ స్టీల్ బ్యాంక్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా మేయర్ కొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్లాస్టిక్ వద్దు, స్టీల్ ముద్దు అనే సందేశాన్ని ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని సూచించారు. ప్లాస్టిక్ వినియోగం వల్ల పర్యావరణంతో పాటు ప్రజల ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో విహెచ్పి 22వ డివిజన్ కోశాధికారి కృష్ణ, చైతన్యపురి వైశ్య సంఘం అధ్యక్షులు పెద్ది శ్రీనివాస్, తిరుమల రెడ్డి, శ్రీకాంత్, వేణుగోపాల్, రాజశేఖర్ రెడ్డి, మల్లారెడ్డి, శేఖర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, శ్రీధర్, కొండలరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కరీంనగర్ నగరపాలక సంస్థలోని 22వ డివిజన్లో మా స్థానిక కార్పొరేటర్ బండ రమణారెడ్డి గారి ఆధ్వర్యంలో, కాలనీవాసుల ఆధ్వర్యంలో ఇవాళ ఒక వినూత్న కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది. నగరంలోనే ఇది మొదటి కార్యక్రమంగా తీసుకోవడం జరిగింది. మేము మొదటి నుంచి ప్లాస్టిక్ వద్దు అని మేము స్లోగన్స్ ఇవ్వడం జరుగుతుంది, నినాదంతో ముందుకెళ్ళడం జరుగుతుంది. నగర వ్యాప్తంగా ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మా 22వ డివిజన్ కాలనీవాసులందరూ, కార్పొరేటర్ గారి అందరి సహకారంతో అందరూ ఈ ప్లాస్టిక్ వద్దు, స్టీలే ముద్దని
ఒక ఇంట్లో ఎలాంటి శుభకార్యాలైనా అన్ని కార్యాలకు పనిచేసే విధంగా ఒక పెద్ద ఎత్తున స్టీల్ ప్లేట్లను నిధులతోని సమకూర్చుకొని వాళ్ళ సొంత డబ్బులతోని డివిజన్ ప్రజలందరికీ ఇచ్చే విధంగా ఏదైనా శుభకార్యాలు అయితే ప్లాస్టిక్ వాడొద్దని ఇలా స్టీల్ ప్లేట్లు వాడాలని వారే ఒక యూనిట్గా తయారై ఇక్కడ ప్లాస్టిక్కు నిషేధంగా మొదలుపెట్టి డివిజన్లో ప్లాస్టిక్ వాడకం తక్కువ చేస్తూ ప్లాస్టిక్ రహిత డివిజన్గా ముందుగా మా డివిజన్ నుంచెల్లే మొదలు పెడతామని స్థానిక కార్పొరేటర్ గారు ఈ వినూత్న కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఇంత మంచి ప్రోగ్రాం తీసుకోవాలని మా పెద్దల సమక్షంలో తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ప్లాస్టిక్ వద్దు, స్టీల్ ముద్ద అనేది చూస్తున్నాం. ఇప్పుడు ఎవరిని చూసినా కూడా క్యాన్సర్ 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 అంటున్నారు. ప్లాస్టిక్ వద్దని ఎప్పటి నుంచో మొత్తుకున్నా కూడా ఈ పేషెంట్లు ఎప్పుడైతే పర్సెంటేజ్ పెరిగిందో అప్పుడు కొంచెం అందరికీ అవేర్నెస్ వచ్చింది. మాకు మా కాలనీలో అందరూ కూర్చొని చర్చించుకోవడం జరిగింది. మిగిలిన డబ్బులు ఏం చేద్దామంటే ఒక స్టీల్ బ్యాంక్ అనేది పెడదాం. మనకు పెద్దలు మా సంఘం పెద్దలు చెప్పినారు స్టీల్ బ్యాంక్ పెట్టాలనే ఆలోచన ఒకళ్ళు అనగానే అందరూ ఒప్పుకోవడం జరిగింది. స్టీల్ ప్లేట్లు 1000 స్టీల్ ప్లేట్లు తెప్పించినాం. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.